ఫస్టే చెప్తున్నానండి, ఈ వీడియో లేట్ అయిందని చెప్పేసి నేను కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం వేసుకోవద్దు. నాకు కొద్ది ఖాళీ లేక చేయలేకపోయాను. బట్ ఎందుకులే చేద్దాం, చేయడం ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే వాట్సాప్లోని అలాగే మెయిల్స్ కూడా పెడుతూ ఉన్నారు, ఈ ఎంసెట్ గురించి పూర్తి డీటెయిల్స్ మాకు చెప్పండి అని చెప్పేసి. అందువల్ల చేస్తున్నాను. అయితే మనకి ఇంకా లాస్ట్ డేట్ చాలా ఉంది, ఇంకా 25 రోజులు అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ ఇంపార్టెంట్స్ డేట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి వెళ్ళాం అనుకోండి. ఇక్కడ 24 అంటే వచ్చే నెల ఏప్రిల్ నెల 24 వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అప్పటి వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మీరు అప్లై చేయాలంటే 1000 రూపీస్ ఎక్స్ట్రా మళ్ళీ ఫీజు అయితే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ 567 రూపాయలు ఎంతో మనకి ఛార్జ్ చేస్తూ ఉన్నారు కదా, అది కాకుండా మళ్ళీ 1000 రూపీస్ ఎక్స్ట్రా. ఇప్పుడు 1వ తారీఖు అనమాట, 1వ తారీఖు 5వ నెల వరకు. అలాగే 7వ తారీఖు నుంచి అయితే మళ్ళీ 2000 ఎక్స్ట్రా కట్టవలసి ఉంటుంది. అలాగా చాలా వరకు ఇక్కడైతే ఇచ్చారు. డేట్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. డేట్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. హాల్ టికెట్స్ ఎప్పుడు ఇస్తారు, అలాగే ఫైనల్ కి ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. డేట్స్ అన్ని చూసుకున్న తర్వాత ఒకసారి మనం ఈ వీడియోలో డీటెయిల్గా మనం ఎలా అప్లై చేయాలనేది చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏంటంటే పేమెంట్ అనేది చేయాలి. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ కామెంట్లోనే కూడా లింక్ పిన్ చేసి ఉంచాను, జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే పేమెంట్ అనేది చేసేయాలన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు స్టెప్ 1 దగ్గర పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. అది సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇవ్వగానే మీకు క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఫిట్స్ అవుతుంది అనమాట. కొంతమందికి ఫిట్స్ అవ్వు. అవి ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈ చేశారనుకోండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తే కనుక వాళ్ళకు ఓపెన్ అవ్వు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం మాన్యువల్గా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అది ఈ స్టేట్ బోర్డ్ అనుకోండి, ఇంటర్మీడియట్, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఆటోమేటిక్ తీసుకుంటుంది. అవి కరెక్ట్గా ఉన్నాయి లేదా అనేది చూసుకొని అప్పుడు మీరు కింద మీకు ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది, ఫోన్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఈ ఫోన్ నెంబర్ ఇచ్చింది ఫాదర్ మదర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇస్తే అవ్వచ్చు, లేదంటే లేదు. మెయిల్ ఐడి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ మీకు స్ట్రీమ్ అని చెప్పేసి ఉంది కదా, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి అంటే వాళ్ళ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో ఆ గ్రూప్ ప్రకారంగా ఇక్కడ మీకు ఫిట్స్ అయిపోద్ది అనమాట. ఒకవేళ మీకు ఎంపీసీ తీసుకున్నారు అనుకోండి, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ, ఇది ఫిట్స్ అయిపోద్ది, మళ్ళీ మార్చలేరు. ఓకేనా? బైపీసీ అయితే ఈ రెండోది. ఒకవేళ బోత్ కావాలనుకుంటే అంటే రెండు కూడా మీకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ 3 కూడా కావాలంటే దీన్ని మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని టిక్ చేసుకుంటే మీకు ఫీజు అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత మీకు ఇక్కడ కేటగిరీ అని చెప్పేసి అడుగుతున్నారు. అందరూ అన్ని కేటగిరీలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బీసీడీ అన్ని కూడా ఉన్నాయి, బీసీడీ అయితే పెడుతున్నాను నేను. తర్వాత ఇక్కడ సబ్ క్యాస్ట్ ఏమొస్తుంది అనేది మనం మాన్యువల్గా రాయాలన్నమాట. ఇప్పుడు బీసీడీ అయితే కొప్పుల వెలమ అని చెప్పేసి వస్తుంది. బీసీబీ అయితే పద్మశాలి, సాలి ఇవన్నీ కూడా ఉంటాయి కదా సబ్ క్యాస్ట్లో, మనం క్లియర్గా అయితే ఇక్కడ రాయాలి. తర్వాత ఇక్కడ నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా కడతారు, ఓన్లీ నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే. తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కూడా ఇచ్చారు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐ హ్యావ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని టిక్ చేసుకొని ప్రొసీడ్ టు పే అని చెప్పేసి క్లిక్ చేయండి. చేయగానే మీకు డీటెయిల్స్ ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. కన్ఫర్మ్ చేయమంటారా అని చెప్పేసి ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి, జాగ్రత్తగా ఉన్నాయి లేదని మీద మళ్ళీ ఎడిట్ అయితే అవ్వు అనమాట. కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకు 550 రూపాయలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి అయితే ఇంకొక 16 రూపాయలు ఎంత ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నారు అనమాట, జిఎస్టీతో కలిపి. కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు నెట్ బ్యాంకింగ్లోకి అయితే వెళ్ళింది. యాక్సిస్ బ్యాంక్ నేను సెలెక్ట్ చేసుకొని పే నౌ అని చెప్పేసి క్లిక్ చేసి నేను నెట్ బ్యాంకింగ్ నుంచి అయితే పేమెంట్ అయితే చేసేస్తాను. పేమెంట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మీకు పేమెంట్ ఐడి ఇవన్నీ కూడా వస్తాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకోకపోయినా మళ్ళీ మీరు ఫర్గెట్ అయితే చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత కిందనే మీకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇప్పుడు కట్టిన పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళది ఎస్ఎస్సి ప్రకారంగా ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా తీసుకుంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆపార్ ఐడి కనుక వాళ్ళు క్రియేట్ చేసుకుని ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. రేషన్ కార్డ్ నెంబర్ కూడా అంతే, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇవ్వండి. ఉంటే కనుక ఖచ్చితంగా ఇవ్వండి. ఓకేనా? ఇక కొద్ది కిందకు వస్తే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. బిలో 1 lakh అయితే మీరు పెట్టుకోండి. ఒకవేళ ఇంకా ఎక్కువగా సంపాదిస్తే కనుక పేరెంట్స్ ఇది మీరు ఇవన్నీ కూడా టిక్ చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఐసీ అనే పేరు మీద ఉంటుంది అనమాట మీకు. అది జిఎస్డబ్ల్యూఎస్ మన సచివాలయంలో తీసుకున్నా, మీ సేవలో తీసుకున్నా ఐసీ అనే పేరు మీద అయితే ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. దాని మీద ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిట్స్ అవుతాయి అనమాట. నెంబర్ మీరు కరెక్ట్గా ఇస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ ఈ విధంగా ఫిట్స్ అవుతాయి. ఇక్కడ పేరు, తర్వాత ఈ ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా చూడండి ఒకసారి.
చూసుకున్న తర్వాత ఇది మీది అయితే కనుక ఎస్ అని పెట్టి టిక్ చేయండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఎంట్రీ చేస్తే సేమ్ అలాగే చూపిస్తుంది. అప్పుడు కూడా మీరు ఎస్ అని చెప్పేసి మీరు టిక్ చేసేవచ్చు. కొద్దిగా కిందకు వస్తే సబ్ క్యాస్ట్ కొప్పల వెలమ ఇందాక మనం ఎంట్రీ చేసిన విధంగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఇలాంటి సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ గేమ్స్ తాలూకా సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ టిక్ చేయండి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఏది ఉంటే కనుక పెట్టండి, లేదంటే ఇవ్వాల్సిన లేదనమాట, అలా వదిలేసేయండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా నెంబర్ ఎంట్రీ చేయగానే మీకు ఈ విధంగా ఎస్ఆర్ నో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిట్స్ అవుతాయి. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. ఇది కరెక్ట్ గా అయితేనే మీవైతేనే, అంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితేనే ఎస్ అని చెప్పేసి పెట్టండి. నెక్స్ట్ ఇక మైనార్టీ నాన్ మైనార్టీ అని చెప్పేసి అడుగుతున్నారు. నాన్ మైనార్టీ అయితే పెట్టుకోండి. మైనార్టీ అయితే కనుక ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా వస్తారు కదా, అదైతే పెట్టుకోండి. నెక్స్ట్ ఇక ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ స్టేటు, డిస్ట్రిక్ట్, మండలం, విలేజ్, తర్వాత డోర్ నెంబరు. నెక్స్ట్ ఇక్కడ లొకాలిటీ అంటే మీ దగ్గరలో ఉన్నది రామాలయం కానీ వినాయక టెంపుల్ కానీ ఇలా ఏమిటి ఉంటాయి కదా, హనుమాన్ టెంపుల్ కానీ, అది రాయండి డోర్ నెంబర్ ఇచ్చిన తర్వాత పక్కనే. తర్వాత పిన్ కోడ్ అయితే ఎంట్రీ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి పర్మనెంట్ అడ్రస్ రెండు, ప్రజెంట్ అడ్రస్ రెండు ఒకటేనా అని చెప్పేసి ఇక్కడ మనకి రెడ్ కలర్ లో ఒక బాక్స్ అయితే ఇచ్చారు. దాని మీద టిక్ చేసుకుంటే మీరు పైన ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో కింద అవే వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఇక్కడ ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు, ఏ గ్రూప్ తీసుకున్నారు అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటది అనమాట. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు వేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, 2025లోనే పాస్ అయిన వాళ్ళే ఎక్కువగా పెడుతూ ఉంటారు కాబట్టి ఆ ఇయర్ ని అయితే మీరు ఎంచుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్, అంత ముందు ఇయర్ పాస్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు ఎంసెట్ అప్లై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా పెట్టవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత 10+2 ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలో చదివారా, లేదంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివారా, గవర్నమెంట్ కాలేజీలో చదివారా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీడియం అనేది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. ఏ మీడియం అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రిడ్జ్ కోర్స్ ఏమైనా చేస్తే కనుక హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటే ఇవ్వండి. జీమెయిన్స్ గట్రా అలాంటివి ఏమైనా రాస్తే కనుక ఇవ్వండి హాల్ టికెట్ నెంబర్లు ఏమైనా ఉంటే, లేదంటే వదిలేసేయండి. తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి అంటే 10th క్లాసు ఆ స్కూల్ చదివిన స్కూల్ అర్బన్ ఏరియాలో ఉందా, రూరల్ ఏరియాలో ఉందా అని చెప్పేసి ఇక్కడ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వాలి 10th క్లాస్ది. తర్వాత మంత్ ఆఫ్ ఇయర్ పాసింగ్ అంటే మీకు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ లో ఉంటుంది ఏ మంత్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారని చెప్పేసి. ఆ మంత్ మాక్సిమం ఏప్రిల్ అయితే ఉంటుంది. ఏప్రిల్ ఆ ఇయర్ 2023, 2022 ఏదో ఉంటుంది కదా, ఆ ఇయర్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంటర్మీడియట్ అర్బన్ ఏరియాలో చదివారా, రూరల్ ఏరియాలో చదివారా, ఆ కాలేజీ అర్బన్కి వస్తే కనుక అర్బన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే రూరల్ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఒకసారి మీరు ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్ని ఇవ్వగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోమేటిక్ గా మీ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవి మీవా మీవి కాదా అంటే మీరు కరెక్ట్ గా ఇస్తేనే మీ పేరుతో వస్తాయి. ఓకేనా. ఒకవేళ కరెక్టే అనుకుంటే ఇక్కడ ఎస్ అని చెప్పేసి మీరు టిక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక ప్లేస్ ఆఫ్ స్టడీ ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే చూడాలి. ఎందుకంటే మనకి 2025లో పాస్ అయ్యారు అనుకోండి, ఆ 2025 నుంచి అంటే వీళ్ళు అడిగేది మనకి 6th క్లాస్ నుంచి కూడా అడుగుతారు. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ కాలేజీలో చదివారు, ఆ కాలేజ్ నేమ్ ఏంటి, ఆ స్కూల్ నేమ్ ఏంటి, ఏ ప్లేస్, ఆ విలేజ్ పేరు ఏం పేరు, తర్వాత ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా ఇస్తారు. ఇప్పుడు మీకు 2025లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు అనుకోండి, మొన్నే పాస్ అయ్యారు అనుకోండి, 6 years బ్యాక్ వెళ్ళి ఏ సంవత్సరం వస్తుంది అనేది మీరు కాల్కులేట్ చేసుకోండి. ఇక్కడ 2025 పెట్టండి సింపుల్ గానే. ఇక్కడ 2024లో జాయిన్ అవుతారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2025లో పాస్ అవుతారు. అలాగే ఇక్కడ 2024లో పాస్ అవుతారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2023లో జాయిన్ అవుతారు. అలా ఇచ్చుకుంటూ మీరు వెళ్ళిపోతే 2018 నుంచి 2019 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 6th క్లాస్ నుంచి అడిగారు కాబట్టి ఈ విధంగా మీరు జాగ్రత్తగా చూసి ఆ ఇయర్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ అపియరెన్స్ ఇవన్నీ కూడా పెట్టేసేయండి. ఒకవేళ 2025లో పాస్ అయితే కనుక ఇప్పుడు నేను పెట్టాను కదా, ఆ విధంగా పెట్టేసేయండి సరిపోద్ది. తర్వాత కొద్ది కిందకు వస్తే లోకల్ ఏరియా, ఏయూ అయితే ఏయూ, మాది ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి అది కనిపిస్తూ ఉంది, వేరేదైతే వేరేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీమ్ అనేది ఆటోమేటిక్ గా మనకు ఫస్ట్ లోనే సెలెక్ట్ అయింది కాబట్టి అదే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉర్దూ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి ఉంది కదా, మీకు ఒకవేళ అవసరం అయితే కనుక పెట్టుకోండి, లేదంటే నో అని పెట్టేసేయండి పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ మీకు దగ్గరలో ఉన్నాయన్నీ చూపిస్తుంది, పెట్టేసుకోండి. మీ దగ్గరలో ఏ ఉన్నాయో అవి అన్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ లోనే పెట్టేసుకోవడం మంచిది, ఎందుకంటే 1 by 1 ఎక్కువైపోయాయి అనుకోండి, ఈ ఎంసెట్ పెట్టిన వాళ్ళు ఎక్కువైపోతే కనుక ఆ సెంటర్లోనే తీసేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 2-3 తీసేశారనమాట. నేను ఫస్ట్లో అప్లై చేసిన దానికని ఇప్పుడు అప్లై చేసిన దానికి చూస్తే 2-3 సెంటర్లు అయితే లేవు, కనిపించలేదు, అసలు తీసేశారు. అలాగా
మీరు తొందరగా అప్లై చేసుకుని పెట్టుకున్నారనుకోండి, దగ్గరలో ఉన్న సెంటర్ అయితే దొరకడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, లాస్ట్లో ఇంకేముండదు, ఐ హ్యావ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద టిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఫస్ట్ అప్లికేషన్. ఒకవేళ మీరు సేవ్ చేసుకోకపోతే కనుక మళ్ళీ మొత్తం ఎంట్రీ చేసుకుంటూ రావాలి, చాలా పెద్ద కష్టం కాబట్టి సేవ్ చేసుకోండి ఎక్కడికక్కడ. సేవ్ చేసుకున్న తర్వాత ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేద్దాం. ఇక్కడ మీకు ఫోటో సిగ్నేచర్ అనేది ఇంటర్మీడియట్ హాల్ టికెట్లో అయితే ఇస్తారు కదా, ఫోటో సిగ్నేచర్ను దాని ప్రకారంగా అయితే తీసుకుంటుంది. ఒకవేళ మీకు తీసుకోలేదు అంటే మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకసారి మళ్ళీ లాగిన్ అయితే అవ్వండి అదే రెఫరెన్స్ ఐడి తోటి, అప్పుడు మీకు కనిపిస్తుంది. అంటే సర్వర్ ఇష్యూ వాళ్ళు ఒక్కొక్కసారి కనిపించదు. అదే సిబిఎస్ఈ వాళ్ళకి సెంట్రల్ బోర్డు వారికి అప్లై చేశారనుకోండి, మనం ఫోటో సిగ్నేచర్ కూడా సెపరేట్గా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా, స్టేట్ బోర్డు వాళ్ళకి అయితే మాత్రం అవసరం లేదు, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ప్రకారంగా తీసుకుంటుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఫ్రీజ్ అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసే ముందు మీకు ప్రీవ్యూ అయితే చూపిస్తుంది నీట్గా, మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా అని చెప్పేసి జాగ్రత్తగా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫ్రీజ్ అయిపోద్ది, ఇంకా మళ్ళీ మీరు మాడిఫై అయితే చేయలేరు. చూడండి ఇక్కడ నేను క్లిక్ చేశాను, క్లిక్ చేయగానే మీకు ప్రింట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది, ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కిందనే మీకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ప్రింట్ అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడతోటి మీకు ఓకే, అప్లికేషన్ కంప్లీట్ గా అయిపోయినట్టే. నెక్స్ట్ మీకు ఇదే వెబ్సైట్ లో మీరు అప్లికేషన్ ఒకవేళ అక్కడ రాకపోతే కనుక అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ అప్రూవ్డ్ అయిందా లేదంటే ఇంకా పెండింగ్ లో ఉందా అనేది తెలుసుకోవచ్చు. తర్వాత పేమెంట్ స్టేటస్, ఒకవేళ చాలా మందికి పేమెంట్ కట్టి ఫెయిల్డ్ అయిపోతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు కొడితే మీకు సక్సెస్ అయిపోద్ది అనమాట. లేదనుకుంటే రీఫండ్ కూడా వస్తుంది. బట్ ఒక్కొక్కసారి మీరు పేమెంట్ కనుక ఫెయిల్ అయితే టోల్ ఫ్రీ నెంబర్కి ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఈ నెంబర్స్కి అయితే ఒకసారి కాల్ చేయండి. ఓకేనా, మళ్ళీ మీకు ఇదే వెబ్సైట్లో హాల్ టికెట్స్ పెడతారు. హాల్ టికెట్స్ పట్టుకొని మనం డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మీకు ఫైనల్కి కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తారు. తర్వాత మీకు అంతా కూడా మొబైల్లో ఇంటిమేషన్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి అనమాట, సీట్ వచ్చిందా లేదా అనేది. ఓకేనా, తర్వాత అలాట్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు డౌన్లోడ్ చేసుకోవడం తర్వాత నేను వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.